మెరుపు కలలు మెరుపు కలలు. విమలమ్మ గారు, నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళు. తమ్ముడు అనుకోకుండా కాలం చేసిన ఆ కుటుంబాన్ని చేరదీసి అందులో ఒక అమ్మాయికి మీ అబ్బాయినిచ్చి పెళ్లి చేసి జీవితాన్ని ఇవ్వాలి అనుకుంటున్నారు. మీలాంటి మంచి మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పమ్మా? ఏ పంతులు, ఏం మాట్లాడుతున్నావు? ఏమైందమ్మా? ఇప్పుడు నువ్వు చూసిన జాతకాలు, పెట్టిన ముహూర్తం ఎవరి పేరు మీద ఉంది? చిరంజీవి వసంతు, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సంయుక్త పేర్ల మీదమ్మా. ఈ జాతకాలు చూడమని నీకెవరు చెప్పారు? నాకెవరూ చెప్పలేదమ్మా. ఇంతకు ముందు ఇంట్లో సమస్యలున్నాయని జాతకాలు తీసుకొని విమలమ్మ వస్తే బావా మరదళ్ళు కదా అని నేనే అనుకున్నానమ్మా. బావా మరదళ్ళు అయినంత మాత్రాన, జాతకాలు కలిసినంత మాత్రాన పెళ్లిళ్ళు జరగవు. ఇప్పుడు నువ్వు చూసి ముహూర్తాలు పెట్టాల్సింది ఈ జాతకం కాదు, ఇంకో జాతకం చూసి. నిత్య, తీసుకురా జాతకాలు. ఈ జాతకం నా మనవడి జాతకంతో ఈ జాతకం చూసి ముహూర్తం పెట్టు. అర్థమైందా? అలాగేనమ్మా. కూర్చోరా, కూర్చో. ఎంతసేపు పంతులు? ఎప్పటికే అరగంట దాటింది. అమ్మా, మీరేమనుకోకపోతే ఈ జాతకాల్లో దైవ కళ్యాణ గడియలు లేవమ్మా. దైవ కళ్యాణ ఘడియలు చూడడానికి వీళ్ళేమన్నా దేవుళ్ళ? మనుషులు. కళ్యాణ ఘడియలు చూడు పంతులు. ఇప్పుడు ముహూర్తం చూడకపోతే ముసల్ది నాకు చాహు ముహూర్తం పెట్టేలా ఉంది. కొంచెం అటుగా ఇటుగా ముహూర్తం పెట్టేసి తర్వాత విమలమ్మతో మాట్లాడితే మంచిది. త్వరగా చూడ. అమ్మా, ఇంకో 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉందమ్మా. ఖాయం చేయమంటారా? చేయమనే కదా నిన్ను పిలిపించింది. కానివ్వండి. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి నిత్య, చిరంజీవి వాసు, అమ్మా. లగ్నపత్రిక రాయడమైంది. అదేనమ్మా. అబ్బాయి తరపున అమ్మాయి తరపున లగ్నపత్రిక అందుకునే వాళ్ళు ముందుకు రండమ్మా. నిత్య తరపున నేను లగ్నపత్రిక అందుకుంటాను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం. విమలమ్మ, తీసుకో.
విమల లగ్నపత్రిక అందుకో. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు గజానన పద్మార్కం గజానన మహర్నిశవనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాలక్ష్మీ సరస్వత్యై నమః. మహాలక్ష్మీదేవ్యై నమః. సరస్వతీ ప్రపంచం చేరినారే ఒకే గతాన్ని ఒకే నిజాన్ని మురేసినారే చెరో సగాన్ని మరో జగాన్ని వరించినారే. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. సంయుక్త, మేమంతా అక్కడ మాట్లాడుకుంటుంటే నువ్వేంటి ఒక్కదానివే ఒంటరిగా నిల్చోనున్నావు? నేను మీ బాస్ అని నువ్వేమీ నర్వస్ ఫీల్ అవ్వాల్సిన పనిలేదు. ఫీల్ ఫ్రీ, ఓకేనా? అలాంటిదేం లేదు మేడం. ఆంటీ, కొడుక్కి పెళ్లి చేసి ఇంటికి కోడల్ని తెచ్చుకుంటున్నావు. అలాగే మేనకోడలికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించవా? అన్నీ కలిసొస్తే నా మేనకోడలి అత్తారిల్లు ఇదే అవుతుంది. నేను అదే ఆశపడ్డాను. నా తమ్ముడు గనుక ఉండుంటే అందర్నీ ఎదిరించి మరీ సమ్యు వాసుల పెళ్లి జరిపించేవాడు. కానీ దేవుడు నన్ను చిన్నచూపు చూశాడు. ఆ సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? లేదా అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయిన వాళ్ళైనా బయట వాళ్ళైనా దీన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరైనా పాపం అని వాళ్ళ కర్మ కాలి పెళ్లి చేసుకున్నా దీనికి పెళ్ళైన మరుక్షణం దీని కుటుంబం మొత్తం రోడ్డు మీద పడి అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దీని కుటుంబంలో అంతో కొంతో సంపాదించే మగరాయుడు ఇదొక్కతే కదా. మిగతా వాళ్ళందరూ మేకప్పులు పూసుకుని జల్సాలు చేసేవాళ్లే కదా. నాని, మా నానివి పాతకాలం మాటలు కాబట్టి కొంచెం మొరటుగా ఉంటాయి. మేడం, ఇదే విషయాన్ని మనం ఇంకొక రకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈయన కవర్ చేసే పని పెట్టుకున్నాడన్నమాట. మేడం, ఒక కుటుంబం పెద్ద అనుకోకుండా చేయని తప్పుకి నిందలు పడి ఆ అవమాన భారాన్ని మొయ్యలేక చనిపోతే అప్పటి వరకు డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన వాళ్ళు ఒక్క రోజులో అవన్నీ కోల్పోతే ఎలా అయిపోతారో మీరే అర్థం చేసుకోండి. ఓ, పోయిన మనిషి ఎలాగో పోయాడు, అప్పులు ఎగ్గొట్టండి అని ఇంట్లో వాళ్లతో పాటు బయట వాళ్ళు చెప్తున్నా
చనిపోయిన తండ్రిని ఎవరూ తప్పుగా అనుకోకూడదని కుటుంబ బాధ్యతని తన భుజాలపై వేసుకుంది. అలా చేయడం వలన కన్న తల్లి ప్రేమకు దూరమైంది. అమ్మ అని పిలిచే అర్హత కూడా కోల్పోయింది. అండగా ఉంటారనుకున్నా, అయిన వాళ్ళు అపార్థం చేసుకున్నా, అవమానించినా తన తండ్రి ఆశపడినట్టు అక్కకి పెళ్లి చేయాలి, చెల్లెల్ని సింగర్ చేయాలి, నాన్న మీద పడిన నిందని తొలగించాలని అనుక్షణం పోరాడుతూనే ఉంది. అనుకోకుండా సింగర్ కావాల్సిన చెల్లెలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు తను పడిన మానసిక క్షోభ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అక్క తన స్వార్థం చూసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయినా పరువు పోకూడదు, అక్కకేం కాకూడదని మిస్ ఇండియా చేస్తాను అని మాటిచ్చి తిరిగి ఇంటికి తీసుకొచ్చింది. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం పడరాని పాట్లు పడుతుంది. నాన్నకు అన్యాయం చేసిన వ్యక్తులని పట్టుకుని వాళ్లతో నిజాలు చెప్పించే లోపు వాళ్ళు మాయమైతే తన అందం మీద మోజుపడి ప్రేమ పేరుతో మోసం చేయాలని చూసినా ఇలా ఇంట బయట అన్ని సమస్యలే తప్ప ఎలాంటి ఆనందం లేదు తనకి. అమ్మ ఆదరణ లేకపోయినా అక్క తన స్వార్థం తను చూసుకుంటున్నా కుటుంబాన్ని కాపాడుకుంటున్న దేవత మేడం ఈవిడ. ఈ అమ్మాయి ఏ ఇంటికి కోడలుగా వెళ్తుందో కానీ ఆ ఇల్లు, ఆ ఇంట్లో వాళ్ళు చాలా అదృష్టవంతులు మేడం. ఎవరైనా అడిగితే సహాయం చేస్తారు, కొంతమంది అర్థం చేసుకుని సాయం చేస్తారు. కానీ ఈవిడ స్పెషల్ మేడం. అయిన వాళ్ళు అపార్థం చేసుకుని అవమానిస్తున్నా అవేమీ పట్టించుకోకుండా కుటుంబం కోసం కష్టపడుతుంది. ఇది ఈవిడ స్పెషాలిటీ. ఇలాంటి అమ్మాయి ఒక ఇంటికి కోడలవ్వాలన్నా, ఒక వ్యక్తికి భార్యగా రావాలన్నా వాళ్ళు చాలా అదృష్టవంతులై ఉండాలి. ఇప్పుడు చెప్పండి మేడం, ఇలాంటి అమ్మాయికి పెళ్ళవడం గొప్పనా, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం గొప్పనా? సంయుక్త, నీలాంటి అమ్మాయిని కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. యు ఆర్ రియలీ గ్రేట్, రియలీ గ్రేట్. ముందు ఈ సంయుక్తని ఈ కుటుంబం నుంచి బయటకి గెంటేసి ఆ తర్వాత ఆడుకోవాలి. అంతకన్నా ముందు వాసు మనసులో సంయుక్తని పూర్తిగా తుడిచెయ్యాలి. ఖచ్చితంగా చేస్తాను. ఆంటీ, ఆంటీ, సంయుక్త ఎక్కడుంది? తనని కూడా పిలవండి. అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోంచేద్దాం. ఏమైందంటీ? తన ఇంట్లో లేదా? ఆవిడ గారు మాతో పాటు తినదమ్మా.
మేమందరం తిన్న తర్వాత ఒక్కతే కూర్చుని మిగిలింది కడుపు నిండా తింటుంది. అదేంటి బామ్మగారు? హా, ఏం చెప్పమంటావమ్మా, లేనివాడికి ఆకలి ఎక్కువని లేకి బుద్ధులమ్మా. మనతో కూర్చుని తింటే కడుపులో పట్టినంత తినొచ్చు, అదే తర్వాత తింటే మిగిలిందంతా తినొచ్చు కదా, అందుకని. తినరా. రేయ్, తిను మనవడా, ఇంకేం ఆలోచిస్తున్నావు? సంయుక్త, రా భోంచేద్దాం. అక్కడే ఆగిపోయావే, రా. లేదు మేడం, నాకు ఆకలి కాలేదు. నేను తర్వాత తింటాను. నేను చెప్పానుగా అమ్మా, అదంతే. ఎక్కువ ఆలోచించకుండా మీరు భోజనం చేయండి. శ్రీవాసు, ఎప్పుడురా సంయుక్తని అర్థం చేసుకుంటావు? ఇంతలా ఇష్టపడుతున్న మనిషిని ఎందుకురా దూరం చేసుకోవాలని చూస్తున్నావు? ఆంటీ, ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏమైనా కావాలా? కావాలంటీ. చెప్పమ్మా, ఏం కావాలి? కొన్ని ప్రశ్నలకి సమాధానం కావాలి. అవునంటీ, మీ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకుంటున్నాను అనుకోకపోతే నేను కొన్ని విషయాల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఏ రోజైతే మా సంయుని కాపాడి ఇంటికి తీసుకొచ్చావో ఆ రోజే నిన్ను మా కుటుంబం అనుకున్నావమ్మా. పర్లేదమ్మా, అడుగమ్మా. వాసు నిత్యని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు కదా ఆంటీ? ఇప్పుడే కదా ఆంటీ నన్ను మీ ఫ్యామిలీ అన్నారు, కానీ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. చెప్పండి ఆంటీ, ఈ పెళ్లి మీకు ఇష్టం లేదు కదా? పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ తలరాతల్ని మార్చలేం కదమ్మా. మనం ఎన్ని అనుకున్నా దైవం ఒకటనుకుంటుంది. అంతా దానిష్ట ప్రకారమే నడుస్తుంది. ఇందులో మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా. కానీ చూస్తుంటే సంయుక్త వాసులు ఇష్టపడుతున్నట్టుగా ఉంది. పెళ్ళేమో నిత్యం చేసుకుంటున్నాడు. ఎందుకంటే అసలు ఏం జరిగింది? ఈ విషయం నీకు కూడా అర్థమయ్యింది. నీకేంటి, వాళ్ళిద్దరిని చూసిన ఎవ్వరికైనా అర్థం అవుతుంది. కానీ ఇద్దరూ బయటపడ్డం లేదు. గుండెల్లో దాచుకోలేనంత ప్రేమ ఇద్దరిలో ఉన్నా ఏ ఒక్కరూ బయటపడ్డం లేదు. మీరొకసారి మాట్లాడి చూడాల్సిందంటీ. శ్రీవాసు, ఇంత ఇష్టం మనసులో పెట్టుకొని
తనంటే గిట్టదు అన్నట్టు ఎందుకుంటావురా? ఆ? ఇష్టం వేరమ్మా, బాధ్యత వేరు. నీకు అర్థం కాదు. ఆంటీ, మన చేయి జారిపోతే కొన్నిటిని మనం ఎప్పటికీ దక్కించుకోలేము. ఆ బాధ మనకు జీవితాంతం తోడుగా ఉండిపోతుంది. మాట్లాడాను, అలిగాను, కోప్పడ్డాను కూడా. ప్రయోజనం లేదమ్మా. మన మాటకు విలువ లేదని తెలిసినప్పుడు మౌనంగా జరుగుతున్నది చూస్తూ, మోగగా రోదిస్తూ అంతా మన కర్మ అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. అందుకే జరుగుతున్నది మొత్తం ఒక ప్రేక్షకురాలిలా చూస్తున్నాను తప్ప ఏం చేయలేకపోతున్నాను. నేను తెలుసుకున్న దాన్ని బట్టి వాసు, సంయుక్తలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. కానీ వాళ్ళు ఒకటవ్వకుండా ఏదో అడ్డుపడుతోంది. అదేంటో తెలుసుకోగలిగితే ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబోయే కోడలితో అఖండం వెలిగించి ఇంటి దేవతకు దండం పెట్టుకుని పెళ్లి పనులు మొదలు పెట్టాలి. అదేంటి దీపం సిద్ధం చేసి వెలిగించలేదు? బామ్మగారు, మీరిక్కడున్నారా? మీరనుకున్నట్టే అఖండ జ్యోతికి సిద్ధం చేసేశాను. మీరు నిత్య వస్తే వెలిగించి దండం పెట్టుకోవచ్చు. ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు? నాని, ఇంటికి కాబోయే కోడలు వెలిగించాల్సిన అఖండ జ్యోతిని ఇది వెలిగించింది.